సో ఎలక్ట్రోనెగటివిటీ గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను. ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఒక మూలకం యొక్క ఒక ఎలిమెంట్ యొక్క చాలా ముఖ్యమైన ప్రాపర్టీ. ఈ ఎలక్ట్రోనెగటివిటీ గురించి తెలుసుకునే ముందు సో వాట్ ఈజ్ ఎలక్ట్రోనెగటివిటీ, ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటి అనేది ఫస్ట్ వచ్చి ఏవైనా టూ డిస్సిమిలర్ యాటమ్స్ మధ్య, అంటే వేరు యాటమ్స్ డిస్సిమిలర్ యాటమ్స్ అంటే ఈ డిస్సిమిలర్ యాటమ్స్ మధ్య కానీ కోవలెంట్ బాండ్ కానీ ఏర్పడితే, కోవలెంట్ బాండ్ ఎలా ఏర్పడుతుంది? రెండు ఈక్వల్గా ఎలక్ట్రాన్స్ డొనేట్ చేయాలి, ఈక్వల్గా షేర్ చేసుకోవాలి. ఆ విధంగా ఏర్పడినటువంటి బాండ్ని కోవలెంట్ బాండ్ అంటారు. సో ఇక్కడ ద టెండెన్సీ ఆఫ్ an atom to attract shared pair of electrons in covalent bond towards itself is called electronegativity. కోవలెంట్ బాండ్లో ఈక్వల్గా షేర్ చేసుకోవాల్సిన ఎలక్ట్రాన్ పెయిర్ని తన వైపుకు అట్రాక్ట్ చేసే నేచర్ని ఎలక్ట్రోనెగటివిటీ అంటారు. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్గా చూసాం. మనకు హైడ్రోజన్, ఫ్లోరిన్ ఉంది. హైడ్రోజన్కి ఫ్లోరిన్కి మధ్య ఒక బాండ్, ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్గా షేర్ చేసుకోబడి ఉంటాయి. కానీ ఫ్లోరిన్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ కారణంగా, టెండెన్సీ అంటే స్వభావం, కొన్ని ఎలిమెంట్స్కి అటువంటి నేచర్ ఉంటుంది. ఆ నేచర్ కారణంగా ఫ్లోరిన్ ఈక్వల్గా షేర్ చేసుకోవాల్సిన ఎలక్ట్రాన్స్ని తన వైపు అట్రాక్ట్ చేస్తుంది. ఈ విధంగా అట్రాక్ట్ చేయడం వల్ల ఇక్కడ మనం పరిశీలించవచ్చు, మొత్తం ఎలక్ట్రాన్ డెన్సిటీ అంతా కూడా ఫ్లోరిన్కి దగ్గరగా ఉంది. అంటే ఫ్లోరిన్కి ఎలక్ట్రాన్ని అట్రాక్ట్ చేసేటటువంటి టెండెన్సీ హైడ్రోజన్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా ఈ ఫ్లోరిన్ మీద డెల్టా మైనస్, దీని డెల్టా అని చదవాలి. డెల్టా అంటే పార్షియలీ నెగటివ్ ఛార్జ్. అదేవిధంగా హైడ్రోజన్ మీద పార్షియలీ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ విధంగా ఒక యాటమ్, ఒక మాలిక్యూల్లో ఒక ఎలిమెంట్ వచ్చి పార్షియలీ పాజిటివ్ ఛార్జ్ని, మరొక యాటమ్ పార్షియలీ నెగటివ్ ఛార్జ్ని కలిగి ఉంటే దాన్ని పోలార్ మాలిక్యూల్ అంటారు. అటువంటి మాలిక్యూల్ని పోలార్ మాలిక్యూల్ అని అంటారు. ఎందుకు ఆ పోలార్ బాండ్? ఆ బాండ్ని కూడా పోలార్ బాండ్ అనొచ్చు. ఇక్కడ ఇఫ్ టూ యాటమ్స్ విత్ డిఫరెంట్ ఎలక్ట్రోనెగటివిటీస్, వేరు ఎలక్ట్రోనెగటివిటీస్ ఉంటే వాటి మధ్య కానీ ఒక కోవలెంట్ బాండ్ ఏర్పడి ఉంటే ఖచ్చితంగా ఆ కోవలెంట్ బాండ్కి పోలార్ నేచర్ వస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ హైడ్రోజన్ ఫ్లోరైడ్. హైడ్రోజన్కి ఏమో 2.2 ఎలక్ట్రోనెగటివిటీ, అదేవిధంగా ఫ్లోరిన్కి 4.0 అకార్డింగ్ టు పౌలింగ్ స్కేల్. హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఫ్లోరిన్కి. పౌలింగ్ అనే సైంటిస్ట్ ఫ్లోరిన్కి ఎలక్ట్రోనెగటివిటీ 4.0 అని అసైన్ చేసుకున్నాడు. దాన్ని బేస్ చేసుకుని రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నిటికీ ఎలక్ట్రోనెగటివిటీస్ కనిపెట్టాడు. హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్ ఈజ్ ఫ్లోరిన్. గుర్తుపెట్టుకోండి, 4.0 దానికి ఎలక్ట్రోనెగటివిటీ. లీస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్ ఈజ్ సీజియం, 0.659, ఆల్మోస్ట్ ఆల్ 0.7. ఫ్రాన్షియం కూడా ఇలాగే ఉంటుంది ఎలక్ట్రోనెగటివిటీ, కానీ ఫ్రాన్షియం రేడియో యాక్టివిటీ ఎలిమెంట్, మెటలిక్ నేచర్ తక్కువగా ఉంటుంది దానికి, అందువల్ల సీజియంనే కన్సిడర్ చేశారు. నెక్స్ట్, స్కేల్స్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివిటీ. ఎలక్ట్రోనెగటివిటీని కనిపెట్టడానికి ఇద్దరు సైంటిస్టులు 2 మెజర్మెంట్స్ని మనకి ఇచ్చారు. ఒకటి వచ్చి ఏంటంటే పౌలింగ్ స్కేల్. పౌలింగ్ అనేది సైంటిస్ట్ నేమ్. రెండవది ముల్లికన్ స్కేల్. పౌలింగ్ స్కేల్ ప్రకారం ఎలక్ట్రోనెగటివిటీస్ని కనుక్కోవాలంటే బాండ్ ఎనర్జీస్ని యూజ్ చేసుకున్నారు. సో ద ఎలక్ట్రోనెగటివిటీస్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ఫ్లోరిన్ బై యూజింగ్ ద ఫార్ములా. ఫ్లోరిన్ని ఒక ఎలిమెంట్గా బేస్ చేసుకొని దాన్ని ఆధారంగా చేసుకొని రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నిటికి కూడా ఎలక్ట్రోనెగటివిటీస్ని కనిపెట్టారు. అలా కనుగొనడానికి ఆయన యూజ్ చేసిన ఫార్ములా XA - XB ఈజ్ ఈక్వల్ టు 0.1017 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ డెల్టా. స్క్వేర్ రూట్ ఆఫ్ డెల్టా, ఇక్కడ ఇది రూట్ ఆఫ్ డెల్టా. ఈ రూట్ ఆఫ్ డెల్టా అనేది అని వాల్యూ దేని తెలియజేస్తుంది అంటే EAB మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ EAA ఇంటూ EBB, మొత్తం స్క్వేర్ రూట్లో ఉండాలి. EAB అంటే ఏంటంటే, EAB అంటే AB అనే మాలిక్యూల్లో బాండ్ ఎనర్జీస్, EAA అంటే ఏకి మధ్య బాండ్ ఎనర్జీ, B అనే రెండు B ఆటమ్స్ మధ్య బాండ్ ఎనర్జీస్ని EBB అంటారు. కాబట్టి డెల్టాని కనిపెట్టాలి అంటే బాండ్ ఎనర్జీస్ కంపల్సరీ ఉండాలి.
అదేవిధంగా XA మైనస్ XB అంటే డిఫరెన్స్ బిట్వీన్ ఎలక్ట్రోనెగటివిటీస్ ఆఫ్ 2 ఆటమ్స్. A అండ్ B అనేది ఆటమ్స్ అనుకుంటే ఆ 2 ఆటమ్స్ మధ్య ఎలక్ట్రోనెగటివిటీలో డిఫరెన్స్ని XA మైనస్ XB అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హైడ్రోజన్కి ఎలక్ట్రోనెగటివిటీ తెలియాలి అనుకుందాం. A బదులు హైడ్రోజన్ తీసుకుందాం, B బదులు ఫ్లోరిన్ తీసుకుందాం. అప్పుడు XH మైనస్ XF ఇజ్ ఈక్వల్ టు 0.1017 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ డెల్టా. డెల్టా కనుక్కోవాలి. డెల్టా కనుక్కోవాలంటే EHF మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ EH2 ఇంటూ EF2 అని తీసుకోవాలి. బాండ్ ఎనర్జీస్ తెలియాలి. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసామంటే ఖచ్చితంగా EHF తెలుసు కదా, XF అంటే ఫ్లోరిన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ 4.0 కదా, కాబట్టి అటు సైడ్ సెండ్ చేసామంటే మన హైడ్రోజన్ ఎలక్ట్రోనెగటివిటీ వచ్చేస్తుంది. మరి ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే మనకి ఈ బాండ్ ఎనర్జీస్ కిలో జౌల్స్ పర్ మోల్లో ఉన్నప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేస్తారు. అదే బాండ్ ఎనర్జీస్ కిలో క్యాలరీస్ పర్ మోల్లో ఉంటే అప్పుడు వేరే ఫార్ములా, అంటే ఇక్కడ ఈ మల్టిప్లికేషన్ డెసిమల్ ఫ్రాక్షన్ మారుతుంది. అప్పుడు ఫార్ములా ఏంటంటే XA మైనస్ XB ఈజ్ ఈక్వల్ టు 0.208 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ డెల్టా అవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ 2 ఫార్ములాస్. ఇది కిలో క్యాలరీస్ పర్ మోల్లో ఉన్నప్పుడు పౌలింగ్ స్కేల్ ప్రకారం ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్సెస్. XA మైనస్ XB అంటే A యొక్క ఎలక్ట్రోనెగటివిటీ మైనస్ B యొక్క ఎలక్ట్రోనెగటివిటీ. AB అనే మాలిక్యూల్ తీసుకున్నట్లయితే మనం నెక్స్ట్ అదేవిధంగా ఇది కిలో క్యాలరీస్ పర్ మోల్లో ఉన్నప్పుడు ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్సెస్ ఇది XA మైనస్ XB ఈజ్ ఈక్వల్ టు 0.208 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ డెల్టా. నెక్స్ట్ మనం ముల్లికన్ స్కేల్ గురించి తర్వాత నేర్చుకుందాం. సో ముల్లికన్ స్కేల్ అంటే పౌలింగ్ స్కేల్ ప్రకారం మనం బాండ్ ఎనర్జీస్ని బేస్ చేసుకొని ఎలక్ట్రోనెగటివిటీస్ని తీసుకున్నారు. ఫ్లోరిన్కి 4.0 అసైన్ చేసుకుని దాని విత్ రెస్పెక్ట్ టు ఫ్లోరిన్ ది ఎలక్ట్రోనెగటివిటీస్ ఆఫ్ అదర్ ఎలిమెంట్స్ ఆర్ ఫౌండ్. ముల్లికన్ స్కేల్ ప్రకారం అయితే డైరెక్ట్గా ది యావరేజ్ ఆఫ్ అయనైజేషన్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రోనెగటివిటీ. అందుకే ఇక్కడ షార్ట్ కట్ లో రాసాం EN అంటే ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ ఈక్వల్ టు అయనైజేషన్ ఎనర్జీ ప్లస్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ బై 2. మరి ఈ ఎలక్ట్రోనెగటివిటీని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏమి? ఒక 3 ఫ్యాక్టర్స్ ఇక్కడ నోట్ చేయడం మనం చేసాము. ఒకటి అటామిక్ రేడియస్. అటామిక్ రేడియస్ కానీ ఇంక్రీజ్ అయితే అయనైజేషన్ ఎనర్జీ ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజ్ అవుతుంది. కాబట్టి అటామిక్ రేడియస్ ఎలక్ట్రోనెగటివిటీ రెండు కూడా ఒకదానికొకటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చి ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్. అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ మీద స్క్రీనింగ్ ఎఫెక్ట్ వల్ల పనిచేసే న్యూక్లియర్ ఛార్జ్ని ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అంటారు. ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ కానీ ఇంక్రీజ్ అయితే ఎలక్ట్రోనెగటివిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా థర్డ్ది IE అండ్ EA వాల్యూస్, అది ఫార్ములానే ఉన్నాయి. ఈ రెండు కానీ ఇంక్రీజ్ అయితే ఎలక్ట్రోనెగటివిటీ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. ఏ ఎలిమెంట్స్కి అయితే అయనైజేషన్ ఎనర్జీ ఎలక్ట్రాన్ ఎఫినిటీలు ఎక్కువగా ఉంటాయో ఆ ఎలిమెంట్స్కి ఎలక్ట్రోనెగటివిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇదంతా మనకు అర్థం కావాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏమి? ద టెండెన్సీ టు అట్రాక్ట్ షేర్డ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్, అంటే ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేసేటటువంటి నేచర్. నెక్స్ట్ ఇక్కడ ఏ విధంగా ఈ ఎలక్ట్రోనెగటివిటీ అనేది పీరియడ్లో ఏ విధంగా చేంజ్ అవుతుంది, గ్రూప్లో ఏ విధంగా చేంజ్ అవుతుందని చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం ఏమంటామంటే వేరియేషన్ ఇన్ పీరియడ్ అంట. వేరియేషన్ అంటే చేంజ్ అని అంటాం. ఏ విధంగా మార్పు చెంది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అని. ఇంతకుముందు మనం నేర్చుకున్నాం ఎలక్ట్రోనెగటివిటీ డిపెండ్స్ ఆన్ అటామిక్ సైజ్ అని. ఒక పీరియడ్లో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళే కొద్దిగా అటామిక్ సైజ్ డిక్రీజ్ అవుతుంది, కాబట్టి ఎలక్ట్రోనెగటివిటీ ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. మన పీరియాడిక్ టేబుల్ ఒకసారి గుర్తు చేసుకుంటే ఫస్ట్ పీరియాడిక్ టేబుల్లో ఫస్ట్ పీరియడ్ అంతా కూడా ఏదైనా సరే ఫస్ట్ గ్రూప్ అంతా కూడా ఆల్కలీ మెటల్స్ ఉంటాయి. ఆ తర్వాత లాస్ట్లో హైడ్రోజన్స్ వస్తాయి, నోబుల్ గ్యాసెస్ వస్తాయి. ఆల్కలీ మెటల్స్ వచ్చి ఎలక్ట్రోనెగటివిటీ ఉండదు వాటికి. మెటల్స్ అన్నీ కూడా ఎలక్ట్రాన్ లాస్ చేసుకోవడానికి ట్రై చేస్తాయి. ఎలక్ట్రోనెగటివిటీ అంటే గెయినింగ్ ప్రాపర్టీ కదా, ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకునే ప్రాపర్టీ కదా. హాలోజన్స్కి ఎక్కువగా ఉంటుంది. అంటే మనం లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేసరికి ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ ఏమవుతున్నాయి? ఇంక్రీజ్ అవుతున్నాయి అని చెప్పొచ్చు. కాబట్టి ఆన్ మూవింగ్ అక్రాస్ ఏ పీరియడ్ అంటే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళే కొద్దికి ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజెస్ డ్యూ టు
దానికి రీజన్ కూడా రాసాం ఏమని, అటామిక్ సైజ్ అటామిక్ సైజు డిక్రీజెస్. ఏం రాయాలి ఇక్కడ, డిక్రీజెస్ రాయాలి. అటామిక్ సైజ్ డిక్రీజెస్, పీరియడ్ లో అటామిక్ సైజు డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రోనెగటివిటీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వేరియేషన్ ఇన్ గ్రూప్. ఆన్ మూవింగ్ డౌన్ ద గ్రూప్ ఎలక్ట్రోనెగటివిటీ అక్కడ ఇంక్రీజ్ అని వస్తే ఇక్కడ ఏమొస్తుంది, డిక్రీజ్ అని వస్తుంది. దానికి రివర్స్ లో ఉంటుంది. పీరియడ్లో ఏమవుతుందో గ్రూప్ లో దానికి రివర్స్ ఉంటుంది. రీజన్ ఏంటి, ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజ్ అవుతుందని చెప్పాం గ్రూప్ లో. మరి రీజన్ ఏంటి అంటే అటామిక్ సైజు ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి రీజన్ ఉంది. ఏం చేంజ్ జరుగుతుందో కూడా ఇక్కడ మనం మెన్షన్ చేసాం. సో గుర్తుపెట్టుకోండి ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటి అని.